నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ రోజు నేను టాలీ ప్రైమ్ లో లెడ్జర్ ని అలాగే గ్రూప్ లెడ్జర్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చూపిస్తాను. ముందు టాలీ ప్రైమ్ ని ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ ఓపెన్ అవుతున్నది. ఓపెన్ అయ్యింది మన టాలీ ప్రైమ్. మేము చూడొచ్చు, లాస్ట్ వీడియోలో గ్రోత్ పార్ట్నర్స్ తెలుగు డెమో అని కంపెనీ క్రియేట్ చేసినాము. ఆ కంపెనీ పేరు అలాగే నో ఓచర్ సెంటర్డ్ అని ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ వీడియోలో మేము ఏ ఓచర్ ని కూడా ఎంట్రీ చేయలేదు, సో అందుకే నో ఓచర్స్ అని ఉంది. మేము చూడొచ్చు ఈ స్క్రీన్ గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ చూడొచ్చు క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ను కూడా మేము క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా నేను గ్రూప్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఎంటర్. లెడ్జర్ కి గ్రూప్ నేమ్ పెడతాను కర్ణాటక డెటర్స్ అని. ఎందుకంటే మన అన్ని డెటర్స్ కూడా వేరే వేరే ఊళ్ళో ఉన్నారు, అందుకే నాకు కర్ణాటక డెటర్స్ కావాలి. అందుకే నేను కర్ణాటక డెటర్స్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. అండర్ సన్రీ డెటర్స్ కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎస్కేప్. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేయాలి. లెడ్జర్ మీద ఎంటర్ చేస్తాను. ఇప్పుడు కస్టమర్ ఏ ఎంటర్. అండర్ వీళ్ళు సెండీ డెటార్స్ మనకి సెండీ డెటార్స్ అని ఉంది, కానీ వీళ్ళు మన కర్ణాటక కస్టమర్ డెటార్స్ ఉన్నారు. అందుకే నేను గ్రూప్ లెడ్జర్ ని క్రియేట్ చేసుకున్నాను కదా, కర్ణాటక డెటార్స్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు సండే డెటార్స్ లో వాళ్ళు కర్ణాటక డెటార్స్, అందుకే నేను దాన్ని సెలెక్ట్ చేశాను. మెయింటైన్ బిల్ బై బిల్ అని ఉంది. నేను ట్రాకింగ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎస్. క్రెడిట్ పీరియడ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మేము ఎస్ చేసుకోవచ్చు. కస్టమర్ ఏ, స్టేట్ కర్ణాటక, ఇండియా, పిన్ కోడ్, అలాగే బ్యాంక్ ప్రొవైడ్ చేసుకుంటే డీటెయిల్స్ చేసుకోవచ్చు. పాన్ నంబర్, అలాగే రిజిస్ట్రేషన్ టైప్. జిఎస్టీ ఉంటే వాళ్ళు రెగ్యులర్ చేసుకుని ఇక్కడ జిఎస్టీ నంబర్ వేసుకోవచ్చు. వాళ్ళకి జిఎస్టీ లేకపోతే అన్రిజిస్టర్ అని ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు కంట్రోల్ ఏ సేవ్ అయింది. నేను ఇంకొక లెడ్జర్ ని క్రియేట్ చేస్తాను. ఎంటర్. సప్లయర్ ఏ ఎంటర్. వీళ్ళు సండ్రీ క్రెడిటార్స్, సో ఎంటర్. కంట్రోల్ ఏ సేవ్. ఎస్కేప్. ఇప్పుడు నేను ఇంకొకటి లెడ్జర్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. బ్యాంక్ లెడ్జర్ ని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంటర్. అండర్ బ్యాంక్ అకౌంట్ మేము అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ ఇవన్నీ ఎంట్రీ చేయొచ్చు. కంట్రోల్ ఏ సేవ్. ఎస్కేప్. మేము ఇప్పుడు లెడ్జర్ ని అలాగే గ్రూప్ లెడ్జర్ ని ఎలా క్రియేట్ చేయాలని చూపించాను. ఇప్పుడు మేము క్రియేట్ చేసుకున్నవన్నీ ఎక్కడ చూడాలంటే అల్టర్ లో పెడితే మేము గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఎంట్రీ చేయాలి. గ్రూప్ నేమ్ కర్ణాటక, చూడొచ్చు కర్ణాటక డెటార్స్ అని మేము క్రియేట్. ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటుంది. లెడ్జర్ కి వస్తే మేము చూడొచ్చు కస్టమర్ ఏ, సప్లయర్ ఏ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మేము క్రియేట్ చేసుకున్నది ఇది లెడ్జర్, కానీ క్యాష్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంది. ఇది డిఫాల్ట్ గానే ఉంటుంది. మిగతా అన్ని మేము క్రియేట్ చేసుకున్నది. ఎస్కేప్. మేము ఈ వీడియోలో లెడ్జర్ ని అలాగే గ్రూప్ లెడ్జర్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చూపించాను. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్ లో నేను మా ఆఫీస్ నంబర్ ని పెట్టాను, మీరు దానికి కాల్ చేయండి, మీ డౌట్స్ అడగండి, మేము హెల్ప్ చేస్తాం మీకు. థ్యాంక్ యూ.